తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నా బిడ్డలు తోడుకొని పోయి ఆడే చదివించుకో. నీకేమో మెంటల్ మార్త అయిపోయిందని చెప్పి అడి తోడుకొని వచ్చి ముందు తీపిచ్చినారు. తల్ల ఏందో ముందునే చేసి ఆ బాయిలో తోసినాడు. నా బిడ్డలు నాకు తీసుకొచ్చి వదిలితేనే నేను, లేకపోతే రైలు కింద పడి చేస్తాను. చెప్పలేను నాయన, చెప్పలేను. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒక భర్త భార్యతో పాటు ఇద్దరు పిల్లలని బావిలో తోసి అతి దారుణంగా చంపి తాను కూడా గొంతు కోసి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. చెప్పలేను నాయన, చెప్పలేను. మొత్తానికి అతను ప్రాణాలతో బయటపడ్డారు, కానీ ఈ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. బంధువులంతా కూడా తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి చిన్న పిల్లలు ఇవాళ విగత జీవులుగా కనిపిస్తుండడంతో వాళ్ళంతా కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి. అంటే గిరి స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాడు. ఆయన భార్య హేమకుమారి, తనుశ్రీ, తేజశ్రీ. అంటే పిల్లలిద్దరికి కూడా 7 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా తెలుస్తుంది. అయితే ఇంటెన్షన్గా తీసుకొని వెళ్ళి బావిలో తోసేసి చంపేసినటువంటి పరిస్థితి. అంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తండ్రి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగిందో. అన్న, ఏ టైంకి మీకు తెలిసింది? అసలు అతని ప్రవర్తన ఎలా ఉండేది? అసలు అతను ప్రవర్తన సైకో మాదిరి ఉండేది సార్. నన్ను కూడా కొట్టేదానికి వచ్చినాడు సార్. 2-3 తుళ్ళు హాస్పిటల్కి పిలిస్తే హాస్పిటల్కి పిలిస్తే కొట్టేదానికి వచ్చినాడు. వాళ్ళ నాయనకు గుంతగా టెంకాయ కొట్టుకొని రావాలని 15 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బిడ్డలను భార్యను ఎక్కించుకొని ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పదాం రాని మార్గ మధ్యలో బావిలో తోసి చంపేసినాడు సార్. చంపి వేసేసినట్టు ఉన్నాడు సార్. ఇది సార్ జరిగింది. సైకో మాదిరి అయిపోయినాడు సార్ వాడు. అంటే ఇంతకు ముందు ఏదైనా భార్యాభర్తలు గొడవలు కానీ అలాంటివి ఏదైనా ఉండేదా? మామూలుగా వాడు గృహ హింస పెడతా అన్నాడు సార్ ఆ బిడ్డను. నాకు ఇంత డబ్బులు దా, మీ నాయన దగ్గర ఉంది, అట్లా ఇట్లా అని. నేను కూలి చేసుకున్నాడు సార్. ఒకసారి 25,000 ఇచ్చిన, ఒకసారి 10,000 ఇచ్చిన, ఒకసారి 4,000 5,000 ఇస్తానే ఉండాలి సార్. నేను కూలికి పోయేవాడిని కాబట్టి వాడు ఈ మా గృహహింస చేస్తూ ఉండి ఇప్పుడు 1.5 నెల అయింది సార్ డ్యూటీకి పోయి. ఈ 1.5 నెల కాడ నుంచి ఆమెను ఎక్కువ గోకే పని బట్టి ఈ మాదిరి ఇట్లా వేసుకునేసి వాళ్ళు సైకో అయిపోయి చంపేసినాడు సార్ బిడ్డలను భార్యను కూడా. నా బిడ్డలు చక్రవర్తి బిడ్డలు సార్, బంగారు బిడ్డలు సార్. నా బిడ్డలు నేనే సాగినా సార్. నా కూతుర్ని ఆ బిడ్డలను కూడా నేనే సాగినా సార్. వాడు సరిగా చూసేవాడు కదా, ఎప్పుడు కొడతానే ఉంటాడు సార్ ఆ బిడ్డలు. అమ్మాయి ఎప్పుడైనా చెప్పేదా ఈ రకంగా చేస్తున్నాడు అనేసి అని చెప్పి? మా అమ్మాయి అప్పుడప్పుడు చెప్తుంది సార్, ఫోన్లు గిల్లు చేస్తుంది, చెప్తాది. చెప్పినా కూడా నేను ఎందుకు చెప్పినా, ఎక్కడ చెప్పినా మళ్ళా కొడతాడు సార్. ఇట్లంతా చేసి వాడు అతి దారుణంగా చంపినాడు సార్. సైకో మాదిరి అయిపోయినాడు సార్ వాడు. అంటే నిన్న మధ్యాహ్నం పగటి పూటే తీసుకెళ్ళాడు కదా, అంటే అప్పుడు ఎవరు లేరా అక్కడ? అక్కడ కొంచెం మార్గ మధ్యం సార్. అక్కడ భూములు ఉన్నాయి కానీ ఇండ్లు లేవు సార్. కొంచెము అడవి తల వస్తుంది అక్కడ. పల్లీలన్నీ దాటుకొని మళ్ళీ రోడ్డు పక్కనే బావి వస్తుంది. ఆ బావిలో వీళ్ళను బిడ్డలను కొట్టి వాళ్ళను ఎక్కువగా ప్రాణాపాయం వచ్చాడుగా కొట్టేసి ఎత్తి బావిలో వేసినాడు. ఈమెను అతి దారుణంగా కొట్టి ఎంటికి చిందరబందరు చేసి ఆ బావిలో తోసినాడు. అట్లే చచ్చిపోయింది సార్. ఇది సార్ జరిగి ఉండేది. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మనుషులు వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చినారంటే అక్కడ స్థానికులు వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను కూడా కోసుకుంటానని కొంచెం ఇక్కడ కోసుకున్నాడు సార్, ఊరికెట్లా. అంతేగాని అది పెద్ద దెబ్బ కాదు, ఏమీ కాదు సార్. అతను బాగానే ఉన్నాడు సార్. స్టేషన్లో వేసినారంట పాకాల్లో. అది సార్. బావిలో తోసే ముందు వీళ్ళని కొట్టాడు అతను. కొట్టినాడు సార్. దెబ్బలు ఉన్నాయి సార్ బిడ్డలకు తల్లికి ఇద్దరికి ముగ్గురికి దెబ్బలు ఉన్నాయి. మంచి బిడ్డలు సార్, సూపర్ అట్లా బిడ్డలు సార్. నేనే సాకినా సార్ ఆ బిడ్డలను. ఏంటమ్మా కారణం ఏమైంది? చెప్పలేను నాయన,
నేను చెప్పలేను. అంటే మీ అమ్మాయి కానీ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అసలు? పిల్లలు బాగుండేవాళ్ళు, పిల్లలు బాగా వస్తా పోతా అండ్రి. ఉనికేమో మెంటల్ మార్పు అయిపోయిందని చెప్పి అడి తోడుకొని వచ్చి ముందు తీపిచ్చినారు. తల్ల ఏందో ముందునే ఆ ముందు తీపిచ్చేలకు బాగుండదు అని చెప్పినాడు. ఒకసారి బాగుంటాడో, ఒకసారి నేను బయలో పడి చచ్చిపోతా, నేను చెరులో పడి చచ్చిపోతా, నేను రైలు కింద పడి చచ్చిపోతాను గుడ్లన్నీ పెరుక్కొని. ఇప్పుడు ఎట్టంటే అటు పరిగెత్తా అంటే మా వాళ్ళంతా పట్టుకొచ్చి ఇంట్లో కూర్చొని పెట్టేది. వాళ్ళు లేసిపోతా అంటే ఆడన్న మంత్రగాయని దిగి దొడుకొని పోయి మంత్రించుకొచ్చినారు. ఆయన ఫోన్లో మంత్రిస్తే వాడు గమ్మునే కొనుక్కున్నాడు. ఆ తర్వాత మళ్ళీ లేచిందే పొద్దున్న కుదికి మళ్ళీ రంపుకేసుకున్నాడు. అది జరిగింది నాయన. బిడ్డల్ని నేను తోడుకొని పోతా అంటే బిడ్డల్ని నా కూతురు నా మాట వదిలేమ్మా, నా బిడ్డలు తోడుకొని పోయి ఆడే చదివించుకో, నన్ను పెడతాడో పెట్టడో నాకు నమ్మకం లేదు అంటే నా బిడ్డలు తోడుకొని 1 మైలు దూరం నడుచుకొని పోయినా. నా మనవరాల్ని మళ్ళీ ఏరే వాళ్ళు నంపించినాడు. నాయనా నా బిడ్డలు నాకు తీసుకొచ్చి వదిలితేనే నేను, లేకపోతే రైలు కింద పడి చేస్తాను ఆయన. ఆ బిడ్డలే చంపినాడు. నేను మా ఊరికి తోడుకొని పోతా అన్న కల్లూరికి. వాళ్ళు నింది వేరే ఊర్లో వడ్డపల్లిలో ఉన్నారు నాయన. బిడ్డలు వెనకంటే గుడ్ల బ్యాగ్ వెతుకొని వచ్చిర్రే. అమ్మమ్మ మేము కూడా వస్తాము అంటే ఆడే చదివించుకుందారే, ఈడి మారితో చేస్తా అన్నాడు. ఒళ్ళు కుదురుకున్నాక మళ్ళీ పంపిద్దాం అనుకుంటే నాయన. ఆ బిడ్డలు కూడా నడిదాలోకి వచ్చినాక మళ్ళీ మా అక్క కొడుకు పిల్లోడు ఉన్నాడు, వాడిని పంపించి బండి ఇచ్చి ఆ బిడ్డలు దొడకొస్తేనే, లేకపోతే నేను బతుకును నేను చచ్చిపోతాను అని చెప్పి బిడ్డలు దొడకరమ్మని చెప్పినాడు. లేకపోతే ఆ బిడ్డలన్నా మా దగ్గర పెట్టుకొని నిందు నాయన, ఆ బిడ్డలన్నా మాకు దాపు నిందురో. ఇప్పుడు అందరి దేశం కుప్పగా దోసి చంపి నేను నైనా ఇది నైనా జరిగిండేదే. అంటే అతను బిడ్డలను తీసుకురమ్మని చెప్పిన దానికి దీనికోసమే అనుకుంటున్నారా? దీనికోసమో ఇంకోసమో చెప్పినాడు. వీళ్ళ అక్కకు చెప్పినాడంట, నేను చచ్చిపోతే మీరు చచ్చిపోవాలా, మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి మీ అమ్మను చంపిస్తా, ఒకవేళ తప్పించుకుంటే లారీ కింద బస్ కింద మీరు పడి చచ్చిపోవాలి, ఖచ్చితంగా మిమ్మల్ని చంపుతానని చెప్పినాడండి సార్ వాళ్ళ అక్కకు. ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? అంటే అతనికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఏమన్నా పట్టించుకునే పరిస్థితి ఉందా? ఎవరు పట్టించుకున్న వాళ్ళ మీదకి పోతున్నాడు. కుట్టేదానికే మా అన్న ఒకడు ఉన్నాడు, తొన్న పుట్టినన్న, మా అల్లుడు ఉన్నాడు, మా ఎక్కునిందే. వాళ్ళని ఎట్టంటే అట్ట మాట్లాడినాడు. ఈయన అడిగితే ఈయన కొట్టేదానికి వచ్చినాడు, వాళ్ళని అడిగితే వాళ్ళు కొట్టేదానికి వచ్చినారు. మీరేమో నాకేమో చేసేసినారని వాళ్ళ మీదకే పోయినాడు. అంటే అతను మానసిక పరిస్థితి బాలే కదా, మళ్ళీ పిల్లల్ని భార్యని ఎందుకు అతని దగ్గర పెట్టారు? ఎట్ట దొడికిపోయినాడో ఏమో. కొంచెంసేపు బాగుంటాడో, కొంచెంసేపు మళ్ళీ బాగా తప్పిపోతాడు, అట్టుంటాడు. కొంచెంసేపు మెంటల్గా మాట్లాడతాడు, కొంచెంసేపు బాగా మాట్లాడతాడు. ఇటు బాగుండాడని ఇల్లు మా నాయన చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది. ఆ గుంతకాడి టెంకాయ కొట్టుకోరావాలని చెప్పి బిడ్డల్ని భార్యని బాగా మన నవ్వుతా మాట్లాడుకుంటా తోడుకోపోయినాడంట. వాళ్ళు ఫోన్ చేస్తా అంటే వస్తాంటాం ఉండలేరా, వస్తాంటామని ఫోన్ చేస్తానే వచ్చే వాడు బాయిలో చంపేసి మళ్ళీ ఫోన్ చేసినాడట నాయన వాళ్ళకి. నేను చంపేసినాను, నేను బాయిలో చంపేసినాను అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసినాడట నాయన. అరకోళ్ళు మా ఊరు, ఆ ఊరు వాళ్ళంతా తారాడుకుంటా ఎత్తుక్కుంటా వస్తే పలానా చోటని తెలక ఇది ఆలస్యం వాళ్ళకి ఎప్పుడు దోశ చంపినాడో వాళ్ళు చచ్చిపోయినారు. చంపేసిన తర్వాత ఎవరికి ఫోన్ చేసినాడంటే ఎవరికో ఆ ఊరు వాళ్ళకి నాకు తెలీదు. ఎవరికి ఫోన్ చేసినాడో, నా ఇల్లుడు ఉన్నాడు, ఎవరు ఉండారు ఎవరికి చేశాడన్నా? ఎవరికి చేసినాడో మాకు తెలియదు సార్. చంపేసి ఎవరికో ఫోన్ చేసినాడు. వాళ్ళు మళ్ళీ మా అల్లుడికి ఫోన్ చేసినారు. మా అల్లుడు మాకు ఫోన్ చేసినాడు. నేను పొలం కాడ పని చేస్తూ ఉండి 1 గంటకి ఇంటికి వచ్చినా సార్. 1:45కు నాకు తెలిసింది. మేము అక్కడికి వచ్చే కొంతకి 2:15 అట్లా అయింది సార్. వెనకంటేనే వచ్చేసినాం మేము కూడా. ఇది సార్ ఆ వరకే బిడ్డలు చచ్చిపోయినారు. ఒక భార్య బిడ్డ దొరికినారు, ఒక బిడ్డ దొరకలా. మళ్ళీ ఒక సాయంత్రం 6 గంటలకు దొరికింది సార్ ఆ బిడ్డ. 2-3 మట్లు నీళ్లు ఉంటాయని చెప్తారు సార్. ఏం కోరుకున్నా వన్ని చంపేయాలా, వన్ని భూమి మీద పెట్టకూడదు, వన్ని ఎత్తి వాళ్ళతో పాటు కేసేయాలా. నాకు అదే కోరిక. నాకు వాడు భూమి మీద బతకూడదు. నా బిడ్డలు నా తమ్ముడు నాయనా, నా తమ్ముడు వాడు భూమి మీద బతకూడదు.
కొన్ని భూమి మీద పెట్టకూడదు. గిరికి సంబంధించినటువంటి అత్త మామ, అదే రకంగానే వీళ్ళ కూతురే హేమకుమారి, ఆమె చనిపోయినటువంటి పరిస్థితి. ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు భాగోద్వేగం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళ పోస్ట్మార్టం నిమిత్తం లోపలికి బాడీస్ అయితే తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. అయితే కంప్లీట్గా మనం చూస్తున్నాం, అతను ఇంటెన్షన్గానే చంపి అతను వేరే వాళ్ళకి ఫోన్ చేశాడు, అతను ఊరికే యాక్ట్ చేయడానికి లైట్గా గొంతు కోసుకున్నాడనే విషయాలు మాత్రం చెప్తున్నారు. సో కంప్లీట్గా అటు కుటుంబ సభ్యులు చూడు ఏ రకంగా రోధిస్తున్నారో. అయితే ఈ ఒక్క ఘటనతో ఒక్కసారిగా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొత్తం కూడా షాక్కు గురైంది. అసలు ముగ్గురు ఒకేసారిగా బావిలో చనిపోవడం, సవాలుగా కనిపించడం, అదే రకంగానే ఈయన ఒక్కసారిగా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆ ప్రాంతం అంతా కూడా విషాద చాలా అమ్ముకున్నాయి. ప్రస్తుతం పోస్ట్మార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. సో బంధువుల ఆర్తనాదాలతో తిరుపతి రుయా ఆసుపత్రి మొత్తం కూడా కొంత భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది.